కవితక్క ఏడుస్తుంటే చాలామంది ఫీల్ అవుతుండ్రు. సొంత ఇంటి ఆడపిల్ల ఏడుస్తున్నట్లు ఫీల్ అవుతుండ్రు. తెలంగాణ ప్రజలందరికీ ఒకటి చెప్తున్నా నేను. ఆమె మన ఇంటి ఆడపిల్ల ఏం గాదు. మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆడపడుచేం గాదు. ఆమె మంచిగానే డబ్బులున్నాయి. మంచి పదవులు అనుభవించింది. చాలా మంచిగా బతుకుతుందామె. ఆమెకు పదవి కోసం కన్నీరు పెడుతుంది తప్ప, ఏదో నాకు తిన్నికి అన్నం లేదు, నాకు నా పిల్లలకు చదివిపిద్దామనే డబ్బులు లేవు అనే కోసం కాదు. పదవుల కోసం మాత్రమే వీళ్ళు ఏడ్చేది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఏమంటుంది ఆమె, బీఆర్ఎస్ పార్టీలోకించి నేను బయటికి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తుంది కదా. కవితక్క గారు, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే లిక్కర్ స్కామ్‌లో దొరికిండ్రు. అంటే పార్టీ పేరు నువ్వే కదా ఖరాబ్ చేసింది. పార్టీ పేరు ఖరాబ్ చేస్తావు, బయటికొస్తావు, మళ్ళా నువ్వు చేసిన తప్పును బీఆర్ఎస్ పార్టీ చేసిందని తిరుగుతున్నావు. అసలు నీ నటన చూస్తుంటే నీ రాజకీయం అంటూ ఏమీ లేదు. జస్ట్ ఏదో నువ్వు కేసీఆర్ గారి పుణ్యానన నువ్వు రాజకీయంలోకి వచ్చినావు. నువ్విప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు. అంతే తప్ప టీఆర్ఎస్ పార్టీకి నాకు సంబంధం లేదంటే కనీసం గ్రామాలలో ఒక వార్డు మెంబర్ కూడా గెలవవు నువ్వు. తెలంగాణ రాష్ట్రానికి మరొక శర్మిలగానే భావిస్తారు తెలంగాణ ప్రజలు తప్ప కవితక్కను ఇంకా ఏదో రకంగా అయితే ఏం భావించరు.